హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరడం జరుగుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లకైతే వెళ్ళిపోదాము. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ చెల్లని కబురు అయితే చెప్పింది. రేపటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఏపీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక తెలిపింది. ఇక పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే తెలుగు రాష్ట్రాలకు చెల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తాకు ఇవాళ రేపు వర్ష సూచన జారీ చేసింది. మరోవైపు తెలంగాణ కూడా వర్ష సూచన అయితే ఇచ్చింది. ఏపీ తెలంగాణలో ఎండలు దంచుకొడుతున్నాయి. మార్చి మాసంలోనే బాణుడి ప్రతాపం పెరిగిపోయింది. ఏప్రిల్ మే నెలల్లో మరింత ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు అయితే ఉపశమనం కలిగించేలా ఐఎండీ చెల్లని కబురు అయితే చెప్పింది. గత వారం రోజులుగా ఏపీలోని ఉత్తర కోస్తాలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోసారి ఉత్తర కోస్తాకు వర్ష సూచన అయితే ఇచ్చింది వాతావరణ కేంద్రం. గంగా నది పరివాహక పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర కోస్తా వరకు ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ అయితే కనుక తెలిపింది. ఇక ఇవాళ ఎల్లుండి ఉత్తర కోస్తా ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత ఉంటుందని అయితే తెలిపింది. మరోవైపు తెలంగాణకు కూడా వర్ష సూచన అయితే జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మార్చి 18, 19, 20 తేదీల్లో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది.